హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. ఈ కేసులో ఈడీ, ఐటీ శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నాయి. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని ఇప్పటికే ఏసీబీకి లేఖ రాసింది ఈడీ. మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఆస్తులపై ఐటీ అధికారులు ఆరా తీరున్నారు. శివబాలకృష్ణ ఆస్తులు డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం 250 కోట్లు ఉండగా బహిరంగ మార్కెట్లో అవి 4 రెట్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. శివబాలకృష్ణతో పాటు అతని సోదరుడు నవీన్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. సో వాళ్ళ దృష్టిలోకి వెళ్ళింది అంటే ఏ మేరకు అవినీతి జరిగింది, ఏం జరగబోతోంది, నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సరే, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం డాక్యుమెంట్ వాల్యూ 250 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని నిన్న కస్టడీ ముగిసిన నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇది బహిరంగ మార్కెట్ లో దాదాపు 400 అంటే దాదాపు 1000 కోట్ల వరకు కూడా ఈయన అక్రమ ఆస్తులు ఉంటాయని కూడా ఏసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీనికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందన్న అంశాన్ని ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఏసీబీ కూడా ఇప్పటికే ఈడీకి లేఖ రాస్తామన్నారు. కానీ ఈడీ ఇప్పటికే ఏసీబీకే లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు రిమాండ్ రిపోర్టు, మిగతా పత్రాల వివరాలు కూడా తమకు ఇవ్వాలంటూ కూడా ఈడీ లేఖ రాసినట్టుగా సమాచారం అందుతోంది. ప్రధానంగా కూడా మనీ లాండరింగ్ కోణంలో ఈ యొక్క అంశాలకు సంబంధించి విదేశీ పెట్టుబడులు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి పిఎంఎల్ఏ యాక్ట్ వీటన్నిటిపై కూడా దర్యాప్తు చేయబోతా ఉంది. ఇక ఐటీ శాఖకు సంబంధించి 1000 కోట్ల ఆస్తులు, నగలు పట్టుబడ్డ నేపథ్యంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా సోదాలు చేస్తూ ఉంది. అంటే అక్రమ ఆదాయమైనప్పటికీ ఒక ఆస్తి కలిగి ఉన్న వ్యక్తికి సంబంధించి సక్రమంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన నేపథ్యంలో కూడా ఐటీ కూడా పెద్ద ఎత్తున నగదు పట్టుబడ్డ నేపథ్యంలో కూడా మొత్తం కూడా ఐటీకి పంపాల్సి ఉంటుంది. కాబట్టి ఐటీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయబోతోంది. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తులు అనేక మంది బినామీలు, 100 ఎకరాల భూములు, దాదాపు 214 ఎకరాల భూమిని కూడా ఏసీబీ గుర్తించింది. ఫ్లాట్స్ తో పాటు పెద్ద ఎత్తున నగదు కూడా పట్టుబడ్డారు. కాబట్టి ప్రస్తుతం ఏసీబీ చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నవీన్, శివబాలకృష్ణ సోదరు నవీన్ కూడా కస్టడీ తీసుకుని విచారించబోతోంది. ఈ రోజు శివబాలకృష్ణ ట్రయల్ పిటిషన్ పై కూడా కోర్టులో విచారణ జరగబోతా ఉంది. సరే, ఓకే వాసు.